వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. ఇవాళ చెప్పాల్సినటువంటి విషయము పార్లమెంటు ఎన్నికలలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడినటువంటి సీట్లు, ఎస్టీలకు కూడా రిజర్వ్ చేయబడినటువంటి సీట్లు. అంతేకాకుండా ఈ ఎస్సీ ఎస్టీ సీట్లు ఎన్ని భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు 543 పార్లమెంటు సీట్లలో వీళ్ళకి ఎస్సీస్కి 84 సీట్లు, ఎస్టీస్కి 47 సీట్లు, మొత్తం కలిపితే 131 సీట్లు భారతదేశంలోని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో. ఈ వీటి పర్సంటేజ్ 24.12, అంటే దాదాపు 50%. ఈ 50% కలిగినటువంటి రెండు వర్గాలు ఎస్సీస్ మరియు ఎస్టీస్ కలిపితే 131 సీట్లు అయినప్పుడు 25% అయినప్పుడు భారతదేశంలో 2019లో జరిగినటువంటి ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఆ లెక్కలో కనుక ఈ ఈక్వేషన్ చూస్తే ఫస్ట్ లెక్కలో ఉన్నది, ఫస్ట్ అధికారంలో ప్రస్తుతం ఉన్నది, అప్పుడు గెలిచింది 303 సీట్లతోటి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చినాయి. తర్వాత డిఎంకేకి 24, తృణమూల్ కాంగ్రెస్కు 23, వైఎస్ఆర్సీపీకి 22, జేడీయూకు 16, శివసేన 13, బీజేడీ 12, బీఎస్పీ 9, బీఆర్ఎస్ 9, ఇంకా మిగిలిన చిన్న చిన్న పార్టీలకు 5, 4, 3 చొప్పున మొత్తంగా కలిపితే 34 పార్టీలకు మిగిలిన సీట్లు రావడం జరిగింది. అంటే 1, 2, 3 అలా ఈ లెక్కల ప్రకారం. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏముంది అంటే, అధికారము వస్తే అసలు ఆ జాతికి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కులాలకు ఏమైనా న్యాయం జరిగిందా, జరుగుతుందా, లేదా జరగబోతుందా అని గనక చూస్తే, మొదటి నుండి రిజర్వ్ చేయబడినటువంటి పార్లమెంటు ఎస్సీస్ కాన్స్టిట్యున్సీస్ కానీ ఎస్టీస్ కాన్స్టిట్యున్సీస్ కానీ లెక్కేస్తే కాదు, జరగలేదు ఇంతవరకు స్వాతంత్రానంతరము లేదా పార్లమెంట్ ఎన్నికల చరిత్ర మొత్తంలో అని ఆ డేటా చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఏ రకంగా తెలుస్తుంది? 303 సీట్లు బీజేపీకి టోటల్ పార్టీగా వచ్చిన, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 52 సీట్లు, తర్వాత మిగిలిన సీట్లన్నీ కలుపుకున్నా కూడా రెండవ ర్యాంక్ బీజేపీ. తర్వాత ఎస్సీ ఎస్టీస్ సీట్లు కనుక చూసుకున్నట్లయితే 131 సీట్లు అవుతుంది. వీళ్ళందరూ కూడా ఎన్ని పార్టీల చేతుల్లో ఉన్నారు అంటే, ఇప్పుడు నేను చదివినటువంటి 34 పార్టీలలో సుమారు 30 పార్టీల చేతుల్లో, వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ దగ్గర టికెట్లు ఆశిస్తూ, వాళ్ళ దగ్గర జీవితకాలాలు పనిచేస్తూ, వాళ్ళు చెప్పింది వినుకుంటూ, వాళ్ళ పార్టీ ఆదేశాలను పాటిస్తూ, వాళ్ళ దగ్గరే పడి ఉండి, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉండి, వాళ్ళ చెడులో భాగం పంచుకొని, వాళ్ళ మంచిలో భాగం పంచుకుంటూ వాళ్ళతో పాటే ఉండడం వలన కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికలలో 131 సీట్లలో ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ భారతదేశంలో సుమారుగా యావరేజ్గా ఉన్నటువంటి పేదరికం శాతం ఏమైనా తగ్గిందా అంటే ఈ డేటా చూస్తే ఎక్కడా తగ్గలేదు. మరి ఈ రిజర్వేషన్ సీట్లు చేయడం వలన ఆ జాతికి న్యాయం జరుగుతుంది అని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. అదేవిధంగా ఆ కులాలకు సంబంధించినటువంటి సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. మిగిలినటువంటి ఉన్నత కులాలు, అగ్ర కులాలు, మైనారిటీ కులాలన్నీ కూడా ఈ కులాలకు సంబంధించి ఎస్సీ కులానికి ఎస్టీ కులానికి సీట్లు కేటాయించిండ్రు కాబట్టి వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే సాయం చేస్తున్నారు అనేటువంటి అపవాదు కూడా ఈ ఎస్సీ ఎస్టీ నాయకులే మోస్తున్నారు. ఇప్పటికి కూడా ఎన్ని రాజకీయ పార్టీల పంచాయతీలు ఎస్సీ ఎస్టీస్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నా కూడా గెలిచేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళే కాబట్టి మరి వాళ్ళు పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలేకపోయారు? ఎస్సీస్ కులంలో ఉన్నటువంటి దరిద్రము శాతాన్ని, అంటే పేదరిక శాతాన్ని కనీసం 5%, 10% ఎందుకు తగ్గించలేకపోయారు? దీనికి జవాబు ఎవరు చెప్పాలి? దూరం నుండి ఎంపీలైన వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ కులాలకు న్యాయం చేస్తున్నారని అందరూ ప్రజలందరూ అంటే అవుట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ అనుకుంటున్నప్పటికీ మరి నిజానికి చూసినటువంటి డేటా చాలా ఘోరాతి ఘోరంగా దారుణంగా ఉన్నది. మరి వీళ్ళే ఎస్సీ ఎస్టీస్ కులాలే
వీళ్ళు ఐక్యంగా భారతదేశంలో ఒక ఒక సపరేట్ అయినటువంటి ఒక పార్టీని స్థాపించి వాళ్ళ ఆధీనంలో వాళ్ళ చెప్పు చేతల్లోనే 25% వాళ్ళకు ఖచ్చితమైనటువంటి రిజర్వ్డ్ సీట్స్ ఉన్నప్పుడు భారతదేశంలో మిగిలిన సీట్ల మీద వేరే క్యాస్ట్ వాళ్ళను డామినేట్ చేసి వాళ్ళకు టికెట్లు ఇచ్చి ఒక పార్టీ పెట్టవచ్చు కదా. ఎస్సీస్లో తెలివి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అత్యంత అమోఘమైనటువంటి తెలివి గల వాళ్ళు, చాలా విలువైనటువంటి వాళ్ళు, మేధావులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సీట్ల వ్యవహారానికి వచ్చేసరికి వాళ్ళు రిజర్వ్డ్ సీట్లలో కోసమే కొట్లాడకుండా ఒక సొంతంగా పార్టీ పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ అభిప్రాయాన్ని కానీ కలిగి ఉండకుండా ఈ దేశంలో అగ్రకులాలకు చెందినటువంటి రాజకీయ పార్టీలకే వత్తాసు పలుకుతూ వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండి తమ జనానికి న్యాయం చేయకుండా సాధారణ ప్రజలకు న్యాయం చేయకుండా ఇప్పటి వరకు సమయాన్ని కేటాయించి వాళ్ళు కూడా పనిచేయడం వలన వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఈ ప్రశ్నలు వేయడం మూలాన మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పోరాడినా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడినా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళను కొట్లాటలు పెట్టించిన తగులు పెట్టించిన తిట్టుకునేది మన సోదరులనే. మన సోదరుడు మన సోదరున్నే తిట్టుకుంటున్నాడు, ద్రోహులుగా చెప్తున్నారు. వాళ్ళలో ఒకరి పట్ల ఒకరు చులకన భావాన్ని ప్రజల్లో సమాజంలో కల్పించడం వలన జరిగేటువంటి లాభం ఏంటి అంటే పాలిటిక్స్ మాత్రమే ప్రధాన ఎజెండాగా కనబడుతుంది తప్ప ఈ జాతి నాయకులు ఈ జాతికి చేస్తున్నటువంటి మేలు, జరిగినటువంటి మేలు, చేయాలనుకున్నటువంటి మేలు మట్టుకి ఎక్కడా రావడం లేదు. ఉద్యోగాలు ఏమైనా ఇప్పించవచ్చు, 10,000 15,000 ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఆ కాన్స్టిట్యున్సీలో పేదరికమైన వద్ద భరించినటువంటి వాళ్ళకి ఇస్తే ఇవ్వవచ్చును. కానీ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ యొక్క జీవన శైలిలో ఏ మాత్రము మార్పు రావడం లేదు, మారలేదు అని ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అంకెలు మనకు రుజువు చేస్తున్నాయి. ఎందుకు రుజువు చేస్తున్నాయి అని అంటే భారతదేశం ఒకటే కాదు, ఒక దేశం ఎలా జీవిస్తుంది, ఎలా బ్రతుకుతుంది, దాని మనుగడ ఎక్కడ ఉంది అని కనుక ఆలోచిస్తే సాధారణమైనటువంటి ప్రజలు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎట్లా నివసిస్తున్నారు, రోగాలలో బ్రతికి ఎట్లా బట్టగడుతున్నారు, ఇవి మాత్రమే నిర్ణాయక అంశాలుగా ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే, ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే కూడా మళ్ళీ ఈ అంశాలే ఉంటవి. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా భారతదేశం వెనుకబాటుతనంలోనే ఉంది. తిండి విషయానికి వస్తే కూడా వెనుకబాటుతనంలోనే ఉంది. ఆరోగ్య విషయం ఎట్లాగో ఉంది, తిండి విషయం ఎట్లాగో ఉంది, షెల్టర్ ఎంతమందికి ఉంది, ఈ విషయానికి కూడా వెనుకబాటుగానే ఉంది. అంటే అన్ని రంగాలలో వెనుకబాటుతనాన్ని కలిగి ఉండడం అనేది వాటిని ప్రభావితము చేసినటువంటి అంశాలు కొంత మేరకు రాజకీయంగా ఉన్నప్పటికీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానమైనటువంటి మూలంగా ఉత్పత్తి రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవల రంగాలు, ఈ 3 రంగాలే ప్రధానమైనటువంటి రంగాలు. మొదట్లో వ్యవసాయ రంగం ప్రధానంగా ఉండేది, కాలక్రమేణా అది పారిశ్రామిక రంగానికి రూపాంతరం చెందింది. ఈ పారిశ్రామిక రంగానికి రూపాంతరం చెందిన క్రమంలోనే సేవా రంగం కూడా అభివృద్ధి చెందింది. ఈ 3 రంగాలను కనుక చూసుకున్నట్లయితే మరి భారతదేశంలో పేదరికం ఎలా ఉంది, ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీస్ అనుకున్నాము. ఒక 2 విషయాలు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ భారతదేశంలో మిగిలినటువంటి జనాభాలో పేదరికం ఏ మేరకు ఉంది, ఏ మేరకు పేదరికాన్ని నరేంద్ర మోడీ సర్కార్ తగ్గించగలిగారు, ఏ విధంగా వాళ్ళు భారతదేశం ఎలక్షన్లకి రాకముందు, గెలవకముందు 2014 ఎలక్షన్లో ఎలాంటి వాగ్దానాలు చేశారు, ఈ విషయమే మనకు ప్రధానమైనటువంటి విషయంగా ఉంటుంది. ఆయన అంబానీలకు, అడానీలకు లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆ ఫండ్కి కోవిడ్లో అమ్మినటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఎంత ఖర్చు అనేది ఆ లెక్కలోకి పోకుండా అభివృద్ధి జరిగిందా అంటే పేదవాళ్ళు తగ్గారా,
లేకుంటే మరింత పేదరికంగా పోయిందా? ఈ విషయాన్ని మాత్రమే ఒకసారి లెక్కలో తీసుకుంటే, ఈ అధికారం పొందడం వలన ఈ అధికారం పొంది ఆ ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు ఏ రకంగానైనా కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి గ్రాంట్స్ రూపంలో కానీ చేస్తే మరింత దిగజారిపోయిందే తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు. దీనికి మోడీ సర్కార్ చెప్తున్న గణాంకాలు కాదు చెప్పేది. ఎందుకు అంటే మోడీ సర్కార్ మొత్తం పుట్టుక నుండి ఇప్పటి వరకు అబద్ధాల మయం. ఏ ఒక్క విషయంలో కూడా నిజాయితీ ఉండదు, ఏ విషయంలో కూడా వాస్తవమైనటువంటి గణాంకాలు ఉండవు, ఏ విషయంలో కూడా ఖచ్చితమైన క్లారిటీ ఉండదు. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా దాంట్లో నిజాయితీగా వాళ్ళు ఏ అంకెను, ఏ సంఖ్యను, ఏ రేటును వాళ్ళు చెప్పరు. ప్రతిదీ కలరింగే, ప్రతిదీ మసిబూసి మారేడుగా చేయడమే, ప్రతిదీ అంకెలు మార్చడమే, ప్రతిదీ దాన్ని తగ్గించి తగ్గించు ఏమైనా అన్నీ కూడా క్లారికల్గా పేపర్ల మీద మార్చి చేస్తారు తప్ప దాన్ని నిజంగా కూడా సర్వే చేసిన దాఖలాలు కనబడడం లేదు. రిపోర్ట్స్ కూడా నమ్మశక్యంగా లేవు. మరి ఇప్పుడు ఈ విషయానికి వస్తే పేదరికం జనాభా చూస్తే భారతదేశం ఏ స్థాయిలో ఉంది? మనం ఒక లెక్కలో చూసుకుంటే నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా వాళ్ళు తినేటువంటి రేషన్ 5 కిలోలు ఎంతమందికి ఇస్తున్నారు అంటే మోడీ సర్కార్ 67% ప్రజలకు ఇస్తున్నారు అని చెప్పారు. 67% మీరు ఇస్తున్నటువంటి రేషన్ 5 కిలోల బియ్యం 67% ఇస్తున్నారు అంటే బాగా డబ్బున్న వాళ్ళకు ఇచ్చారా, మధ్య తరగతి వాళ్ళకి ఇచ్చారా, లేకుంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు అంటే వాస్తవంగా చెప్పాలంటే పేదరికం మీరు చెప్తున్నట్టు నీతి ఆయోగ్ కంట్రోల్లో ఉంటుంది. భారతదేశంలో పేదరికం ప్రతి సంవత్సరము పెరుగుతుందా తగ్గుతుందా అని సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు సర్వే చేయాలి. మోడీ సర్కార్ రాగానే 2014లో నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ కమిషన్ చేసేటువంటి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు యొక్క లెక్కలను బయటికి రాకుండా, బయటి ప్రపంచానికి తెలియకుండా, ప్రభుత్వ సంస్థలకు కూడా తెలియజేయకుండా దాన్ని కట్టడి చేయడం మూలాన ఇప్పటి వరకు కూడా భారతదేశంలో పేదవారు వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, అసలు ప్రభుత్వము ఎంత తగ్గించింది, ఎంత పెంచింది అనే లెక్కలు వస్తే అది మోడీ సాబుకు వేరుక ఇప్పుడు బతుకుతున్నటువంటి జనానికే తెలుసు. కానీ ఒక సాధారణమైనటువంటి లెక్క గనక చూస్తున్నట్లయితే ఆ లెక్క ప్రకారమే గనక చూస్తే యునైటెడ్ స్టేట్స్లో పేదరికం 11.5 ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 11.5, యూకేలో 22%, చైనాలో 13%, శ్రీలంకలో 31%, పాకిస్తాన్లో 34.2. ఇక్కడ మనము మోడీ భక్తులకు, అంధభక్తులకు తెలియజేయాల్సినటువంటి అంశం, చెప్పాల్సినటువంటి అంశం, వాళ్ళు కూడా మోడీ భక్తులుగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మనం ఎప్పుడు తెల్లాలేస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ తుర్క ముస్లిం, ఇది హిందూ ముస్లిం ఇదే మాట్లాడతారు. కాబట్టి నేను ఇక్కడ పేదరికం 34% పాకిస్తాన్ అని చెప్తున్నాను, బంగ్లాదేశ్లో 18.7 అని చెప్తున్నాను. ఇంతకు వీళ్లకు భావ సారూప్యం కలిగినటువంటి మోడీ ప్రభుత్వానికి లేదా బ్రాహ్మణికానికి బ్రాహ్మణిజానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి యూదు జాతి ఇజ్రాయిళ్లకు అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి పేదరికం శాతం ఎంత అంటే 39.4. మరి ఈ లెక్కల్లో ఈ పారామీటర్స్ అంటే ఒక పేదరికాన్ని లెక్కించడానికి ఏ పారామీటర్స్ తీసుకుంటారు అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో తీసుకోవాల్సినటువంటి పారామీటర్స్ కొలమానం గనక మన భారతదేశంలో తీసుకుంటే అందరూ పేదవాళ్ళ కిందకి వస్తారు, ఒక 2% to 5% తప్ప.
ఎందుకంటే అక్కడి పారామీటర్ వేరు, భారతదేశంలో ఉండేటువంటి పారామీటర్స్ వేరు. కానీ ఒక అంచనా ప్రకారంగా 75%, 70 నుంచి 75% వరకు భారతదేశంలో పేదరికం ఉంది అని మోడీ ప్రభుత్వము తెలియచేయకుండానే తెలియచేసినట్లుగా ఈ ఫ్రీ రేషన్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఒకవేళ ఇప్పుడు మేము చెప్పేటువంటి లెక్కలే కనుక తప్పు అనుకుంటే నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ఇదివరకు ఉండే, ఇప్పుడున్నటువంటి నీతి ఆయోగ్ ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో పనిచేస్తుంది. ఆ లెక్కలను అఫీషియల్ లెక్కలుగా ధృవీకరించి పాత డేటానే మోడీ ప్రభుత్వము వారిని కట్టడి చేయకుండా యాస్టీజ్ లెక్కలను మొత్తం ప్రెస్కు రిలీజ్ చేస్తే ఆ విషయం ఏదో తేలిపోతుంది పేదరికం అంటే ఏంటిదనేది. ఇక్కడ కోవిడ్ తర్వాత సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విపరీతమైనటువంటి బిచ్చపోల సంఖ్య పెరిగిపోయింది. ఇది కోవిడ్ కంటే ముందు తక్కువ ఉండే, కోవిడ్ తర్వాత బాగా పెరిగిపోయింది. ఇండ్లు గల వాళ్ళు కూడా చిట్ట చివరికి తిండి లేని స్థితికి వచ్చేసారు. ఇండ్లు లేని వాళ్ళు, ఇండ్లు ఉన్న వాళ్ళు అని చెప్పడము అంటే కేవలం తాతలు ముత్తాతలు ఉన్నటువంటి 60 గజాలు 50 గజాల జాగా ఉంటుంది, కానీ తినడానికి ఉండదు. మరి పేదవాళ్ళను నిర్ణయించాలి అనుకుంటే ఒక లెక్క ఉన్నది. అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారంగా కనుక చెప్పదలుచుకుంటే రోజుకి $1 కంటే తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళను వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పినా, లేకపోతే ఇంకా వేరే ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినా $1 వరకు వస్తుంది. సుమారు ఇప్పుడు 83 రూపాయలు సుమారుగా. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక లెక్క ప్రకారంగా, ఒక సంస్థ చెప్పినటువంటి లెక్క ప్రకారంగా నెలకు 45 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు పేదలు కాదట. అది అర్బన్ ఏరియాస్లో 38 రూపాయలు రోజు నెలకు ఖర్చు పెడితే రూరల్ ఏరియాస్లో వాళ్ళు ధనికులు అవుతారు. అంటే భారతదేశంలో పేదరికంని నిర్ణయించడానికి సరైనటువంటి పారామీటర్స్ను కూడా మోడీ ప్రభుత్వం తొక్కి పారేసింది, అంకెల గారడీ చేసింది. అంకెల గారడీ చేస్తూ పేదరికము ఎంతమంది పేదవాళ్ళు 140 కోట్లు, ఇప్పుడు ప్రస్తుతం 145 కోట్లకు పెరిగింది. ఎందుకంటే ఒక్కొక్క సెకండ్కు జనాభా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సుమారుగా 1,45,00,000 మందికి లెక్కేసుకున్నా 75 నుంచి 80% లేదా 75% ఎంత కాకుండా కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కానీ మోడీ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే 67% మాత్రం డామ్ షూర్. ఎందుకంటే మీరు పంపిణీ చేస్తున్నటువంటి 5 కిలోల బియ్యం 67% ఉన్నటువంటి కుటుంబాలకు మీరు అందజేస్తున్నారంటే అత్యంత దరిద్రులైనటువంటి బిలో పవర్టీ లైన్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అనేటువంటి భాషలోనే కనుక నిర్ధారణ చేసుకుంటే గత ప్రభుత్వాలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని చెప్పేది. ఇప్పుడు పూరు లేదు, పూరెస్ట్ లేదు, అంతా రిచ్ అనుకుంటా మాయా గారడీ చేసుకుంటా ఈ మోడీ ప్రభుత్వం ఉంది. కావున స్పష్టంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆమెకు టికెట్ వచ్చినట్టుగా అయితే ఇక్కడ కనబడతలేదు, ఆమె పోటీ చేయను అని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ ఆమె పోటీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, రాజు పోతే రాజరికం పోదు, మరొకరు మంత్రి వస్తారు, దాన్ని సరిచేసేటువంటి బాధ్యత తీసుకుంటారు లేదా ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు చేసిన కాడికి జరిగిన కాడికి విధ్వంసం నష్టము జరిగింది చాలు. ఇది కాకుండా వచ్చినటువంటి ఏ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినా కూడా నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ యొక్క డేటాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని మీరు కూడా మేము చేసేటువంటి డిమాండ్కు సమర్థించాలని మీరు కూడా మీ స్థాయిలో తమ వాయిస్ని, తమ గొంతుకను ఇందుకు జమ చేసి మోడీ ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టుగా మీరు చేస్తారని ఆశిస్తూ సెలవు.